నరసరావుపేట ఇస్కాన్ దేవాలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల నిర్వహణ. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఇస్కాన్ మందిరంలో వేంచేసి ఉన్న రాధా గోవిందుని సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ సంబంధించి రాధా గోవిందులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎస్పీ కె శ్రీనివాసరావు, జమీందార్ తదితరులు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో భాగంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ భక్తులకు, నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాధా గోవిందులను భక్తులు, మహిళలు, పట్టణవాసులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ. మీడియా సోదరులందరూ కూడా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న భక్తులందరూ కూడా మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ. అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా భక్తులందరూ కూడా ఇస్కాన్ టెంపుల్ రావడం, కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలియదు కాదు, వాళ్ళ ఈ సృష్టికి మూల కారణం కృష్ణుడు. ఇటువంటి కార్యక్రమాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మరి జీవి ఎలా పుడుతుంది, జీవి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దీని మీద రీసెర్చ్ చేస్తూ కృష్ణ బిళ్ళం అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు. అంటే పుట్టిన జీవి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. అంటే సృష్టికి మూల కారణం కృష్ణుడు. అందువల్ల అటువంటి కృష్ణుడిని మనం అందరం కూడా ప్రార్థించుకోవాలి, సర్వసుఖాలు కలగాలి. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ ద్వారా అన్ని చోట్ల కూడా ఇస్కాన్ మరి గోశాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే కనీసం 100 నుంచి 200 గోవులను కనుక ఆవులను పెంచుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దానికి దాదాపు ₹1 కోటి నిధులు వస్తాయి. ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి. రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఇస్కాన్ టెంపుల్లో దాదాపు 200-300 గోవులు ఉన్నాయి కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎంపీ గారి దగ్గర నుండి మనకి ₹1 కోటి కానీ ₹2 కోట్లు కానీ నిధులు ఇప్పిస్తారు. దాని ద్వారా గోవుల్ని ఆరోగ్యపరంగా మనం చూసుకోవచ్చు. నేను గోమాత అన్నిటికీ మూలం. గోమాతను నేనేరా నాతో సరిపోలవరా అని మనిషిని వెక్కిరిస్తూ గోమాత పాట పడుతుంది అనమాట. అంటే గోవు ఎంత గొప్పతనం తెలియజేయడానికి వాళ్ళ మనం గోమాతను కూడా పూజిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ కూడా గోమాతను పూజించండి.
మరి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడమని ಎಲ್ಲ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.